హాయ్, హలో, నమస్తే అండి. వెల్కమ్ ఓం శివాస్ హోల్. నా పేరు శివకుమార్. ఈరోజు కాకి అందం ఒక ఫన్నీ కథ. ప్రతిరోజు ఫన్నీ జోక్స్తో పాటు ఈ ఫన్నీ కథలను కూడా తీసుకొస్తుంటాను. సరదాగా ఉంటాయి. చివరిదాకా చూడండి, స్కిప్ చేయవద్దు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓ అడవి పక్క పల్లెలో కాకి ఒకటి ఉండేది. అది అక్కడ మిగతా కాకులతో కలిసి అప్పుడప్పుడు అడవి మొత్తం తిరిగొచ్చేది. ఒకసారి అడవిలోని కొలంలో హంసను చూసి, తెల్లగా ఎంత అందంగా ఉంది హంస, దీనంత సంతోషంగా మరే పక్షి ఉండదు, నేను ఉన్నాను ఎందుకు అనుకునేది. ఓసారి హంస దగ్గర ఆ మాటే అంది. నేను అలానే అనుకొని గర్వపడేదాన్ని, కానీ చిలుకను చూశాక నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ఎరుపు ఆకుపచ్చ రంగుల్లో ఎంత బాగుంటుందో కదా చిలుక, అంది హంస. అప్పుడు కాకి చిలుక దగ్గరికి వెళ్ళి హంస అన్న మాటల్ని చెప్పింది. అవును, హంస చెప్పినట్లు నా రంగుల్ని చూసి ఎంతో సంతోషంగా ఉండేదాన్ని, కానీ నెమలిని చూశాక అందమంటే దానిదే అని అనిపించింది. నాకు 2 రంగులే ఉన్నాయి, నెమలికి ఎన్ని రంగులో, అంది చిలుక కాస్త అసూయగా. వెంటనే నెమలిని కలిసి ఈ మాటలు చెప్పాలనుకుంది కాకి. అడవంతా తిరిగింది, కానీ దానికి ఒక్క నెమలి కూడా కనిపించలేదు. ఒకసారి అది దగ్గరి ఊర్లోని జూలో నెమలిని చూసింది. దాని వద్దకెళ్ళి, పక్షులన్నిటిలో అందమంటే నీదే, మనుషులకి నువ్వంటే ఎంత ఇష్టమో అంటూ పొగడ్తల్లో ముంచెత్తింది. కాకి చెప్పేదంతా విన్న నెమలి దీనంగా ముఖం పెట్టి, నా అందం వల్లే ఇక్కడ బందీ అయ్యాను, ఉన్నంత వరకు వేటగాళ్ళకి భయపడి దాక్కుంటూ తిరగాల్సి వచ్చింది, చివరికి వాళ్ళ చేతికి చిక్కి ఈ జూలో పడ్డాను. ఇక్కడికి వచ్చాక కాకి కంటే స్వేచ్ఛాజీవి మరొకటి లేదు కదా అనిపిస్తుంది. ఇక్కడ దాదాపు అన్ని పక్షుల్ని బందీలుగా పెట్టారు, ఒక్క మీ కాకులను తప్ప. నేనే కాకినై ఉంటే నీలా స్వేచ్ఛగా తిరిగేదాన్ని కదా, అంది. ఆ మాటలు విన్న కాకి అప్పటి నుంచి మిగతా పక్షులతో పోల్చుకోకుండా హాయిగా జీవించడం మొదలుపెట్టింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓం శివాస్ హోల్ ఫర్ అప్కమింగ్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.